హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. లక్ష్మిని వెతుక్కుంటూ విహారీ ఒకవైపు, మరోవైపు ఎస్ఐ సంధ్య వెళ్తూ ఉంటారు. ఇక రౌడీలు లక్ష్మిని తీసుకెళ్తూ ఉంటే లక్ష్మి విహారీని చూసి విహారీ గారు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. రౌడీలు వెంటనే లక్ష్మి నోటిని గట్టిగా మూసేస్తారు. ఇక లక్ష్మి తన చేతుల్ని బయటకు పెట్టి విహారీ వైపు సైగ చేస్తూ ఉంటుంది. ఇక విహారీ మనసు కూడా లక్ష్మి అక్కడే ఉందని చెప్తూ ఉంటుంది. ఇక విహారీ లక్ష్మి కోసం అటు ఇటు చూస్తూ ఉంటే లక్ష్మి అరుపులు, లక్ష్మి చెయ్యి కనిపిస్తూ ఉంటుంది. ఇక విహారీ రౌడీలు వెళ్తున్న కారుని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు. ఇక లక్ష్మిని ఫాలో అవుతూ విహారీ కారులో వెళ్తూ ఎస్ఐ సంధ్యకు ఫోన్ చేసి లక్ష్మి కనిపించింది, రౌడీలు లక్ష్మిని శివుడి గుడి ఉన్న వైపు తీసుకెళ్తున్నారు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. వెంటనే నేను యూటర్న్ తీసుకొని అక్కడికే వస్తున్నాను విహారీ గారు అని చెప్పి ఎస్ఐ సంధ్య చెప్తూ ఉంటుంది. ఇక లక్ష్మి వదలండి అని చెప్పి రౌడీలను అంటూ ఉంటుంది. ఏయ్, నోరు మూసుకొని కూర్చోవే, లేకపోతే మా చేతుల్లో అనవసరంగా నీ ప్రాణాలు పోతాయి అని చెప్పి రౌడీలు లక్ష్మిని బెదిరిస్తూ ఉంటారు. ఇక లక్ష్మిని రౌడీలు కారులో తీసుకెళ్తూ ఉంటే విహారీ ఒకవైపు, ఎస్ఐ సంధ్య ఒకవైపు రౌడీలు వెళ్తున్న కారుని ఫాలో అవుతూ ఉంటాయి. ఇక అప్పుడు రౌడీలు ఎస్ఐ సంధ్య కారు చూస్తారు. ఒరే, వెనక చూడండిరా, పోలీసు వాళ్ళు ఉన్నారా, అంతేకాదు ఆ విహారీ కూడా ఉన్నాడు, వాళ్ళ నుంచి ఈ లక్ష్మిని కనిపించకుండా తీసుకెళ్ళిపోవాలి అని చెప్పి రౌడీలు వేరే రూట్లో వెళ్తూ ఉంటే ఇక రౌడీలు వెళ్తున్న కారుకి అడ్డుగా విహారీ కారు తీసుకొచ్చి పెడతాడు. మరోవైపు వెంటనే రౌడీలు రివర్స్ చేసుకోవాలని చూస్తే ఈలోగా ఎస్ఐ సంధ్య కారు రౌడీల కారుకు అడ్డుగా పెడుతుంది. ఇక రౌడీలకు ఏం చేయాలో అర్థం కాక కారు దిగి వెంటనే సంధ్యతో విహారీతో ఫైట్ చేస్తూ ఉంటారు. ఇక ఎస్ఐ సంధ్య విహారీ ఇద్దరూ కలిసి రౌడీలను కొడుతూ ఉంటారు. ఇక రౌడీలను వాళ్ళిద్దరూ అలా కొడుతూ ఉంటే అంబిక సడన్గా వచ్చి లక్ష్మి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. లక్ష్మి కారు అద్దంలో నుంచి అంబికను చూస్తుంది. నన్ను కిడ్నాప్ చేయించింది అంబికమ్మనా అని లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈలోగా అంబిక పెద్ద కర్ర తీసుకొచ్చి లక్ష్మి తలపై గట్టిగా కొడుతుంది. ఇక దాంతో లక్ష్మి గట్టిగా విహారీ గారు అని చెప్పి అరుస్తూ ఉంటుంది. ఇక విహారీ వెనక్కి తిరిగి చూసేసరికి లక్ష్మి తల నుంచి రక్తం వస్తూ ఉంటుంది. లక్ష్మి అని చెప్పి విహారీ లక్ష్మి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. విహారీ గారు, మీరు లక్ష్మిని హాస్పిటల్కు తీసుకెళ్ళండి, వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి ఎస్ఐ అంటుంది. లక్ష్మి, కళ్ళు తెరువు లక్ష్మి అని చెప్పి విహారీ పిలుస్తూ ఉంటాడు. ఇక లక్ష్మి తల నుంచి రక్తం వస్తూ ఉంటుంది. లక్ష్మి, నిన్ను కొట్టింది ఎవరు లక్ష్మి అని చెప్పి విహారీ అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఇక అంబిక కారు చాటున ఉండి విహారీని లక్ష్మిని గమనిస్తూ ఉంటుంది. విహారీ గారు, ముందు లక్ష్మిని హాస్పిటల్కు తీసుకెళ్ళండి, లక్ష్మిని చూస్తుంటే క్రిటికల్ పరిస్థితిలో కనిపిస్తుంది అని ఎస్ఐ సంధ్య చెప్తూ ఉంటుంది. ఇక విహారీ లక్ష్మిని ఎత్తుకొని కారులో కూర్చోబెడతాడు. సంధ్య గారు, నేను హాస్పిటల్కు వెళ్తున్నాను అని చెప్పి విహారీ లక్ష్మిని తీసుకొని హాస్పిటల్కు బయలుదేరతాడు. ఈ లక్ష్మి ఎట్టి పరిస్థితుల్లో బ్రతకటానికి వీల్లేదు. ఒసే లక్ష్మి, ఎంత పని చేశావే, నా ప్లాన్ అంతా కూడా ఫెయిల్ చేసావు కదవే అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు ఎస్ఐ సంధ్య రౌడీలను కొడుతూ ఉంటే ఇక అప్పుడే మిగిలిన కానిస్టేబుల్స్ కూడా వస్తారు. ఇక వాళ్ళు రాగానే వీళ్ళను అరెస్ట్ చేయండి అని చెప్పి ఎస్ఐ సంధ్య చెప్తూ ఉంటుంది. ఇక కానిస్టేబుల్స్ ఆ రౌడీలను అరెస్ట్ చేస్తారు. ఏదో ముండ కొడుకులు 3 పొద్దులా మేస్తున్నారు, ఒక్కదాన్ని కాపలా కాయలేకపోయారు, పోలీసులకు దొరికిపోయారు, నా పేరు చెప్పేస్తారేమో అని చెప్పి అంబిక కంగారు పడుతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో ఆ లక్ష్మి బ్రతకూడదు, ఈ రౌడీలు నా పేరు చెప్పకూడదు అని చెప్పి అంబిక మనసులో అనుకుంటుంది. ఇక విహారీ లక్ష్మిని తీసుకొని హాస్పిటల్కు వెళ్తాడు. డాక్టర్ అని చెప్పి విహారీ పిలుస్తూ ఉంటాడు. ఇక డాక్టర్ బయటికి వచ్చి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటారు. డాక్టర్, లక్ష్మిని ఎవరో కొట్టారు, రక్తం వస్తుంది, ట్రీట్మెంట్ చేయండి డాక్టర్ అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి డాక్టర్ లక్ష్మిని తీసుకొని రూమ్లోకి వెళ్తారు. ఇక డాక్టర్ లక్ష్మికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే విహారీ లక్ష్మిని చూసి ఏడుస్తూ ఉంటాడు. లక్ష్మి, ఆ దేవుడు నీకే ఎందుకు లక్ష్మి ఇన్ని కష్టాలు ఇచ్చాడు అని చెప్పి విహారీ మనసులో అనుకుంటూ ఉంటాడు. శివయ్య, లక్ష్మి కోసం నా శక్తినంతా కూడగట్టుకొని నీకు అభిషేకం చేశాను కదయ్యా,
లక్ష్మికి ఎందుకయ్యా ఇలాంటి ప్రమాదం తలపెట్టావు? ఆ ప్రమాదం ఏదో నాకు తలపెట్టాల్సింది. అసలు లక్ష్మిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికుంది శివయ్య అని చెప్పి విహారీ ఏడుస్తూ ఉంటాడు. ఇక మరోవైపు డాక్టర్ లక్ష్మికి ట్రీట్మెంట్ చేసి బయటికి వస్తారు. డాక్టర్, లక్ష్మికి ఎలా ఉంది అని విహారీ అడుగుతూ ఉంటాడు. తలపైన బలమైన గాయమే తగిలింది. మేము ట్రీట్మెంట్ చేశాము. పేషెంట్ స్పృహలోకి వస్తే కానీ ఏమీ చెప్పలేము అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. డాక్టర్, ప్లీజ్ డాక్టర్, ఏదో ఒకటి చెయ్యండి. లక్ష్మిని బ్రతికించండి డాక్టర్. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు డాక్టర్ అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. ప్లీజ్, డబ్బు గురించి కాదు ఇక్కడ సమస్య. పేషెంట్ తలకి బలమైన గాయమైందని చెప్తున్నాం కదా. పేషెంటు స్పృహలోకి వస్తేనే తనకు ఏమైనా మేము చేయగలం అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. ఇక విహారీ హాస్పిటల్లో ఉన్న వినాయకుడి విగ్రహం దగ్గరకు వెళ్ళి, వినాయక, నా లక్ష్మిని నువ్వే కాపాడయ్యా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక మరోవైపు యమున కంగారు పడుతూ విహారీకి ఫోన్ చేస్తుంది. విహారీ ఫోన్ లిఫ్ట్ చేసి ఏడుస్తూ ఉంటాడు. ఏమైంది నాన్న, ఎందుకు ఏడుస్తున్నావు అని యమున అడుగుతూ ఉంటుంది. అమ్మా, లక్ష్మి లక్ష్మి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. లక్ష్మికి ఏమైంది విహారీ అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. లక్ష్మిని ఎవరో కొట్టారమ్మా, తలకి బలమైన గాయమైంది, రక్తం వస్తుంది. ఇప్పుడే హాస్పిటల్కు తీసుకొచ్చాను. లక్ష్మి పరిస్థితి క్రిటికల్గా ఉందని డాక్టర్లు చెప్తున్నారు అని చెప్పి విహారీ చిన్న పిల్లాళ్ళ ఏడుస్తూ ఉంటాడు. నాన్న విహారీ, నువ్వు బాధపడకు, లక్ష్మికి ఏం కాదు. లక్ష్మి సాక్షాత్తు ఆ అమ్మవారి స్వరూపం. లక్ష్మిని ఆ అమ్మవారే దత్తత తీసుకుంది. లక్ష్మి కన్న తల్లి ఇప్పుడు ఆ అమ్మవారు. లక్ష్మి పూర్తి బాధ్యత ఆ అమ్మవారే చూసుకుంటుంది నాన్న అని చెప్పి యమున అంటూ ఉంటుంది. నాన్న విహారీ, ఇప్పుడే నేను చారుకేశ వస్తాము అని చెప్పి యమున అంటుంది. సరే అమ్మా అని చెప్పి విహారీ ఫోన్ కట్ చేస్తాడు. ఇక యమున పరిగెత్తుకుంటూ అమ్మవారి విగ్రహం దగ్గరకు వెళ్ళి, అమ్మ, నీ బిడ్డ, అదే నువ్వు దత్తత తీసుకున్న నీ బిడ్డ లక్ష్మిని నువ్వే కాపాడుకోవాలమ్మా. అక్కడ లక్ష్మి ప్రమాదంలో ఉందంట. లక్ష్మి పరిస్థితి క్రిటికల్గా ఉందని డాక్టర్లు చెప్తున్నారు. లక్ష్మిని చూసి నా కొడుకు పిచ్చివాడైపోతున్నాడమ్మా. లక్ష్మిని నువ్వే కాపాడాలమ్మా అని చెప్పి యమున అమ్మవారికి నమస్కారం చేసుకొని, చారుకేశవ చారుకేశవ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఏంటక్క అని చెప్పి చారుకేశ పరిగెత్తుకుంటూ వస్తాడు. చారుకేశవ, లక్ష్మి విహారికి దొరికిందంటయ్యా. లక్ష్మిని ఎవరో తలపైన బలంగా కొట్టారంట. లక్ష్మిని విహారీ హాస్పిటల్లో అడ్మిట్ చేశాడంట. లక్ష్మి పరిస్థితి క్రిటికల్గా ఉందంట. వెళ్దాం పదయ్యా అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. పదక్క వెళ్దాం అని చెప్పి చారుకేశ్ అంటాడు. అత్తయ్య, నేను కూడా వస్తాను అని చెప్పి సహస్ర అంటుంది. సహస్ర, నీకు పని లేదా ఏంటి? ఆ విహారీ చెప్పిన మాట వినకుండా ఆ లక్ష్మి జపం చేస్తున్నాడు. విహారీతో పాటు నువ్వు కూడా ఆ లక్ష్మి జపమై చేస్తావా ఏంటి? ఆ లక్ష్మి మన ఇంట్లో ఆఫ్టర్ ఆల్ పని మనిషి. దానికోసం నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదు అని చెప్పి పద్మాక్షి అంటుంది. అమ్మ, అది కాదు అని చెప్పి సహస్ర అంటుంది. సహస్ర, నీ ఆరోగ్యం అసలే బాలేదు. నువ్వు నేను చెప్పినట్టుగా ఇంట్లో ఉండు అని చెప్పి పద్మాక్షి అంటుంది. అమ్మ సహస్ర, పద్మాక్షి వదిన నిన్ను హాస్పిటల్కు రావద్దంటుంది. పర్వాలేదమ్మా, నువ్వు రాకపోయినా పర్వాలేదు. పద్మాక్షి వదిన, నీకొక మాట చెప్తున్నా విను. లక్ష్మి పని మనిషి అంటున్నారు. లక్ష్మి పని మనిషి కాదు, మన మనిషి, మన ఇంటి మనిషి అని చెప్పి యమున పద్మాక్షికి వార్నింగ్ ఇస్తుంది. ఏయ్ యమున, ఏంటి నాపైనే నీకు నోరు లేస్తుంది అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. ఈ రోజు నుంచి లక్ష్మిని ఎవరు ఏమన్నా కూడా ఊరుకోను. లక్ష్మి నా మనిషి. నేను తీసుకొస్తేనే లక్ష్మి ఈ ఇంటికి వచ్చింది. లక్ష్మిపై ఈగ వాలినా కూడా నేను ఊరుకోను అని చెప్పి యమున కోపంగా అందరికీ వార్నింగ్ ఇచ్చి చారుకేశను తీసుకొని హాస్పిటల్కు వెళ్తుంది. చూసావా అంబిక, ఆ యమునకు ఎంత పొగరో అని చెప్పి పద్మాక్షి అంటుంది. అసలు యమున వదిన ఏంటి అలా రియాక్ట్ అయింది? ఇంట్లో వాళ్ళకన్నా కూడా విహారీకి యమున వదినకు బయట వాళ్ళే ఎక్కువ అని చెప్పి అంబిక అంటుంది. లక్ష్మి స్పృహలోకి వస్తే నా పేరు చెప్పేస్తుందా అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు విహారీ ఏడుస్తూ ఉంటాడు. ఇక విహారీ ఏడుస్తూ ఉంటే యమున చారుకేశ హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ వస్తారు. విహారీ, లక్ష్మి ఎక్కడా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. అదిగో అమ్మ ఆ రూమ్లో అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. ఇక యమున చారుకేశ లక్ష్మిని చూసి బాధపడుతూ ఉంటారు. పాపం, అసలు లక్ష్మి ఎవరికైనా కూడా మంచి చేయాలనుకుంటుంది. అలాంటి లక్ష్మికే ఎందుకో ఇన్ని కష్టాలు అని చెప్పి యమున అంటూ ఉంటుంది. దేవుడు మంచి వాళ్ళకే కదక్క అన్ని కష్టాలు పెట్టేది అని చెప్పి చారుకేశ అంటూ ఉంటాడు. అవును చారుకేశ, నువ్వు చెప్పింది కరెక్టే అని చెప్పి యమున అంటుంది.
నాన్న విహారీ నువ్వు బాధపడకు, లక్ష్మికి ఏం కాదు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. అప్పుడే పోచమ్మ కూడా హాస్పిటల్కు వస్తుంది. విహారీ బాబు, లక్ష్మికి ఇప్పుడు ఎలా ఉంది అని పోచమ్మ అడుగుతూ ఉంటుంది. లక్ష్మి పరిస్థితి క్రిటికల్గా ఉందని డాక్టర్లు చెప్తున్నారు పోచమ్మ అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. పోచమ్మ, లక్ష్మికి ఏం కాదని నీ దివ్య దృష్టితో విహారీకి చెప్పు పోచమ్మ అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. ఇక పోచమ్మ తన నుదిటిపై చెయ్యి పెట్టుకొని తన దివ్య దృష్టితో విహారీ లక్ష్మి జీవితంలో ఏం జరగబోతుందా అని చెప్పి చూస్తూ ఉంటుంది. కాసేపటి తర్వాత కళ్ళు తెరిచి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. చెప్పు పోచమ్మ, లక్ష్మికి ఏం జరుగుతుందో చెప్పు పోచమ్మ అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. ఏం లేదు విహారీ బాబు, లక్ష్మి కోలుకుంటుంది, కంగారు పడకు అని చెప్పి పోచమ్మ చెప్తూ ఉంటుంది. ఇక పోచమ్మ బాధపడుతూ పక్కకు వెళ్తుంది. ఇక యమున పోచమ్మ వెనకే వెళ్ళి, పోచమ్మ ఏం జరిగిందో చెప్పు పోచమ్మ, లక్ష్మి జీవితంలో ఏదైనా ప్రమాదం ఉందా? ఎందుకు పోచమ్మ నువ్వు ఒక్కసారి అలా షాకింగ్గా చూసావు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. విహారీ బాబు, లక్ష్మమ్మ ఒక్కటవ్వాలంటమ్మా, అది ఆ అమ్మవారి ఆజ్ఞ. వాళ్ళిద్దరూ ఒక్కటైతేనే వాళ్ళ జీవితాల్లో ఉన్న గండాలన్నీ తొలగిపోతాయని ఆ అమ్మవారు నా దివ్య దృష్టికి తెలియజేసిందమ్మా అని చెప్పి పోచమ్మ చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.